ಶ್ರೀ ಬೇತಾಳ ಮಹಾಶಕ್ತಿ ಪೀಠದಲ್ಲಿ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂಭ್ರಮ. ಸಾವಿರಾರು ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಭರ್ಜರಿ ಬಾಡೂಟ. ನೂತನವಾಗಿ ಅಷ್ಟಕಾಳಿಕಾ ವಿಗ್ರಹಗಳು ಮತ್ತು ರುದ್ರಶೂಲ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ. ಕಾಳಿಕಾ ದೇವಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ. ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ಐವಾರಹಳ್ಳಿಯಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಶ್ರೀ ರುದ್ರ ಭದ್ರಕಾಳಿ ದೇವಾಲಯದ 5ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಮತ್ತು 108 ಅಡಿ ಎತ್ತರದ ಶ್ರೀ ಬೇತಾಳ ಸ್ವಾಮಿಯ 3ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಪ್ರಯುಕ್ತ ವಿಶೇಷ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಅಗೋರಿ ಚಂದ್ರನಾಥ್ರವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ 3 ದಿನಗಳ ಕಾಲ ನಡೆದ ವಿವಿಧ ಹೋಮ ಹವನ ಮತ್ತು ವಿಶೇಷ ಪೂಜಾ ಕೈಂಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಸಾವಿರಾರು ಭಕ್ತಾದಿಗಳು ಭಾಗಿಯಾಗಿ ದೇವರ ಕೃಪೆಗೆ ಪಾತ್ರರಾದರು. ಇನ್ನು 3ನೇ ದಿನ ನೂತನವಾಗಿ ನಿರ್ಮಿಸಿರುವ ಅಷ್ಟಕಾಳಿಕಾ ದೇವಿ ಮತ್ತು ರುದ್ರಶೂಲವನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಯಿತು. ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ವಿವಿಧ ಶಕ್ತಿ ಪೀಠಗಳಿಂದ ಅಗೋರಿಗಳು ಆಗಮಿಸಿ ಹೋಮ ಹವನಗಳನ್ನ ನಡೆಸಿಕೊಟ್ಟರು. ಈ ವೇಳೆ ರುದ್ರ ಭದ್ರಕಾಳಿಗೆ ಬಲಿಪೂಜೆ ನಡೆಸಿ ಸಾವಿರಾರು ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಭರ್ಜರಿ ಬಾಡೂಟವನ್ನ ಹಾಕಲಾಯಿತು. వచ్చేసి బేతాళ శక్తిపీఠం, రుద్రభద్రకాళి శక్తిపీఠం అని పిలిచి చెప్తారు. మేము ఈరోజు అష్టకాళి ప్రతిష్టాపన చేశాం. మా టెంపుల్ ఫెస్టివల్ కూడా అదే సందర్భంగా అష్టకాళి శక్తిపీఠ విధానాన్ని అమ్మవారిని 8 మందిని నిర్మించాం. ఇందులో మహాకాళి యొక్క రూపాలు 14 కృత్యులు ఉంటుంది. 14లో అష్టకాళి ఒక కృత్య. ఈ కృతిలో కాళి రౌద్ర రూపము, చండముండ రూపము, అతి భయంకర రూపము, అభయ రూపము, శక్తి రూపము, తర్వాత వచ్చేసి అమ్మ మనకున్నటువంటి దుష్ట శక్తుల్ని లాగేసుకుండే శక్తిని, తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని సంహరించడానికి ఉద్భవించినదే అమ్మ కాళికాదేవి. ఈ కాళి యొక్క రూపము సమస్త విధానంలో నుంచి రక్షిస్తుంది, భక్షిస్తుంది. తెలుసుకున్న వాళ్ళకి, పూజించిన వాళ్ళని రక్షిస్తుంది. రౌద్రంగా ఏదైనా తెలిసి తెలియని వాళ్ళని రక్షిస్తుంది. శత్రువులను నాశనం చేయగలగటానికే
ఆ తల్లి ఉద్భవించింది. అప్పట్లో రాక్షసుల్ని సంహరించడం కోసం ఉద్భవించిన తల్లి చండ ముండ రౌద్ర మహాకాళి శక్తి. ఈ శక్తి గల దేవతను మేము నిర్మించడానికి గల కారణము, సమస్త ప్రజలు ఎన్నో ఇబ్బందులతో బాధలతో అల్లాడుతున్న వాళ్ళందరినీ మా అగూరి చంద్రనాథ్ గురువు గారు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రూపాయల టోకన్ ద్వారాగానే మేము పరిహారం చేస్తున్నాం. ఇది దేశ సేవ కోసం, ప్రజాసేవ కోసం, మంచి విధి విధానాలను మేము నమ్మి, షుగర్కి అయితేనేమి, థైరాయిడ్కి అయితేనేమి, బీపీకి అయితేనేమి, తర్వాత వచ్చేసి గాలి దయ్యం భూతం శత్రు నిర్మూలన, భార్యాభర్తల సమస్యలు, తర్వాత వచ్చేసి జమీన్ సమస్య, ఇలాంటి సమస్యలన్నిటినీ ఒక్కొక్క వారం 11 వారాలు, 5 వారాలు, 9 వారాలు ఇట్లా నవగ్రహ పూజ హోమాల ద్వారాగా సంతానం లేని వారికి 11 వారాలు మెడిసిన్ ద్వారాగా ఇట్లా మెడిసిన్ ఇస్తాము. నరాల బలహీనతకు మెడిసిన్ ఇస్తాము. ఇలాంటివి హోమాల ద్వారాగా కూడా వాళ్ళకున్న సమస్యలను మేము నిర్మూలన చేస్తున్నాం. హోమం వచ్చేసి పౌర్ణమి, అమావాస్య దినము కంపల్సరిగా హోమం ఉంటుంది. ఆ హోమానికి వాళ్ళకు మేము నవధాన్యాలు తెచ్చుకోండి, మేము ఫ్రీగా హోమం చేసి పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి భగవంతుడు, ఆ తల్లి భద్రకాళి మహాకాళి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. దానివల్ల ఇది ఎంత మంచి జరగడం వల్ల ప్రజానీకం రావడానికి జరుగుతుంది. ఇది ఉన్న విషయం. మా గురువు గారు మంచి సంకల్పంతో ఈ విధి విధానాన్ని చేస్తున్నారు. అది కూడా మాకు ఎంతో నచ్చి మేము ఆయనకు శిష్యులమై ఆయన దగ్గరే ఉండి మేము సేవ చేస్తున్నాం. ఇది సోమవారము 1వ తారీఖు సాయంకాలం 7 గంటలకి పల్లెక్కి మా బేతాళ స్వామిది అధికాలంది ఇద్దరిది 2 పల్లెక్లు, ఒకే పల్లెక్కి 2 చేసింది. గరిగ 3 ఊర్ల మీద ఉన్నాయి. ಕಂಗಾನಲ್ಲಿ 5 ಮಜರಾ ಗಂಗಾಪುರ. ಮತ್ತೆ ಮಂಗಳವಾರ ಬೆಳಗ್ಗೆ 4 ಗಂಟೆಗೆ ಅಗ್ನಿಗುಂಡ ಇತ್ತು. ಮತ್ತೆ ಮಂಗಳವಾರ 9 ಗಂಟೆಗೆ ಪಾಲಾಭಿಷೇಕ, ಪಾಲ್ ಬಿಂದಿಗೆ ಆಯ್ತು. ಮೂರೂರವರು ಸುಮಾರು ಒಂದು 350-360 ಪಾಲ್ ಬಿಂದಿಗೆ ಮಾಡಿದ್ರು. ಮತ್ತೆ ಮಂಗಳವಾರ ನೈಟು ಕಣ್ಣುತೆರೆ ಪೂಜೆ, 12 ಗಂಟೆ ಕಣ್ಣುತೆರೆ ಪೂಜೆ ಆಯ್ತು. ಅಷ್ಟು ಕಾಲಿದು. ಆಮೇಲೆ ಬಲಿ ಕೊಟ್ಟು ಬಲಿ ಪೂಜೆ ಮಾಡಿ ಬುಧವಾರ ಬೆಳಗ್ಗೆ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಮತ್ತೆ ಹುಡುಗರು ಕಬಡ್ಡಿ ಎಲ್ಲ ಅವರು ಖುಷಿಯಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿದ್ರು, ಸಂತೋಷವಾಗಿ ಇದು ಮಾಡಿದ್ರು. ತೆಲಂಗಾಣ, ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳದಿಂದನೂ ಬಂದಿದ್ರು. ಸುಮಾರು ಜನ, సుమారు 10,000 జన ಮೇಲೆ ಬಂದಿದ್ರು. కర్నూలు నుంచి ఒక పీఠాధిపతి, తర్వాత వచ్చేసి వైజాగ్ నుంచి ఒక పీఠాధిపతి, శ్రీశైల క్షేత్రం నుంచి ఒక బ్రహ్మయోగి, వీళ్ళు 3 వచ్చారు. తర్వాత తమిళనాడు నుంచి రామ్నాథ్ అఘోరి మెయిన్ అధ్యక్షులుగా వచ్చి పాల్గొని పూజ చేసి, తర్వాత కేరళ అంబుస్వామి శాలం అంబుస్వామి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వాళ్ళందరూ భోజన విధానం చేసుకుని అందరూ వెళ్ళిపోయారు. వచ్చినంటే భక్తాదులకి అన్ని చెప్తున్నాము. వాళ్ళకు ఒకరికి మేము చెప్తాము, ఇట్లా వాళ్ళకు మంచి జరిగిన తర్వాత వాళ్ళు ఇంకొకరు చెప్పుకొని వాళ్ళు వస్తున్నారు. మేము ఎవరిని పబ్లిసిటీ అట్లా ఏం లేదు. మీకు మంచి చేసాం అనుకోండి, మీరు ఇంకొకరు చెప్పుకుంటున్నారు, మీరు ఇంకొకరికి అలా చెప్పుకొని వస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ లో చూసాము, ఇట్లా వచ్చాము స్వామి, అలా ఉన్న వాళ్ళకి ఇక్కడ నైట్ ఏ టైం అయినా వస్తారు. అలాంటి వాళ్ళకి భోజన సదుపాయం కల్పించి వాళ్ళకి మేము చూసుకొని ఇదిగో మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లాన్ని మీరు ఇలా చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మాకు మంచి జరిగింది, మాకు ఇలా జరిగింది స్వామి, పర్లేదు మీ దగ్గరికి రావటం వల్ల అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకై వాళ్ళే ఇంప్రూవ్మెంట్ చేసుకొని వస్తున్నారు. మేము అందరికీ పరిహార విధానము, వాళ్ళు వచ్చిన వారికి భోజన భిక్ష ఖచ్చితంగా మేము అందరికి సదుపాయం చేసి పంపిస్తున్నాం. దానికి మేము తీసుకునేది చూడటానికి కానీ ఇంకో దేనికైనా కానీ 100 రూపాయల టోకన్ మాత్రమే తీసుకుంటాం. ఇది విషయం. తర్వాత వచ్చేసి
షుగర్ కి బీపీకి దీనికి వచ్చేసి మేము స్వయంగా కష్టపడి తయారు చేసిన మూలికల ద్వారా తయారు చేసినాం కాబట్టి దానికి 500 రూపాయలు టోకన్ మీద వాళ్ళకి షుగర్ కి మెడిసిన్ ఇస్తాం. 100% రిజల్ట్. షుగర్ కే గానీ బీపీకి గానీ భార్య భర్తల సమస్యకు గానీ ఇంకా నరాల బలహీనత ఇలాంటి వాటికి గానీ ఆ విధంగా తయారు చేస్తాం. 4 నెలలకి మెడిసిన్ ఇస్తాము. దేనికి? కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్న వాళ్ళకి దానికి 1500 రూపాయలు ఛార్జ్ తీసుకుంటాము. లేదు వాళ్ళే నూనె తీసుకొస్తే, ఒరిజినల్ నూనె తీసుకొచ్చేస్తే ఫ్రీగా తయారు చేసి ఇస్తాం. అది ఎంతమంది అయినా తెచ్చుకోండి, ఫ్రీగా తయారు చేసి ఇస్తాం. ఏం నూనె? మంచి నువ్వుల నూనె. మనం నువ్వులు అంటాం, నువ్వులు అంటారు. అది తీసుకొచ్చేస్తే ఫ్రీగా తయారు చేసి ఇస్తాం.